ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు రక్షణ టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని కృపలో మరొకసారి దేవుని మాటలు ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతి వారు కూడా దేవుని వాక్యం విని ఆశీర్వాదాలు పొందాలని మా ఉద్దేశం. ప్రభు బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాకనుకరము గల మా తండ్రి, మహోన్నతుడ, అత్యున్నత ప్రేమ గల యేసయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. గడిచిన కాలమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని ఇచ్చినందుకు, మరి విశేషముగా నీ వాక్యమును ధ్యానం చేయడానికి దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా రక్షణ వార్త టీవీ ప్రేక్షకులందరినీ మీరు దీవించండి. వారు నాయన నీ వాక్యాన్ని వింటున్నారు, వారి హృదయాల్లో విశ్వాసం కలిగి నీ ఆశీర్వాదాలు పొంది అనేకులకు నీ వార్తను అందించే వారిగా ఉండడానికి కూడా సహాయం చేయండి. వినుటి వలన విశ్వాసం కలిగినని నీ వాక్యం బోధిస్తుంది కనుక ఎవరైతే శ్రద్ధగా నీ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కలిగి చేయండి. ప్రభు, నీ సేవకుని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. ఈ రక్షణ వార్త టీవీ ప్రభు సువార్త పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దాసును బలపరచండి. నీ వాక్యము ధ్యానిస్తుండగా తోడుగా ఉండండి. నా ద్వారా మీరు అనేకులకు నీ మాటలు అందిస్తుండగా ఆ వినువారందరి హృదయాల్లో నెమ్మది కలిగి చేయమని ఈ యొక్క రక్షణ వార్త టీవీ ప్రేక్షకులందరినీ మరొకసారి దీవించి కాపాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేయించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన వర్తమానము వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14 నుండి 29 వచనాల్లో వ్రాయబడిన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగించిన అద్భుతమైన కార్యము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచ్చిన భాగాల్లో తండ్రి తన కుమారుని యొక్క ఆవేదన, తన కుమారుడు ఎంతగానో వేదన పడుతున్నాడు, ఆ విషయాన్ని మరి యేసు ప్రభు వారి దగ్గరికి తన కుమారుని తీసుకురావడానికిను ఆ కుమారుడికి స్వస్థత కలగాలనే ఉద్దేశంతో తండ్రి ఆతృత పడుతున్నాడు. ఇక్కడ 15వ వచనం మనం గమనించినట్లయితే జనసమూహమంతయు ఆయన చూసి మిగులు విభ్రాంతి నొంది ఆయన ఎదుగు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించున్నారని వారు ఆయన అడుగుగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుడు నీ యొద్దకు తీసుకుని వచ్చేదని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరికి మూర్ఛలేను. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులు అడిగితేను గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. చూడండి, ఈ వచ్చిన భాగాల్లో తన కుమారుని యొక్క ఆవేదనను బట్టి, దయ్యం బట్టి, మోగదయ్యం వెంటనే ప్రభువారి దగ్గర రావడానికి ఒక ఆలోచన కలిగింది. కుటుంబంలో బిడలకు కానీ, కుటుంబంలో ఉన్న మన స్నేహితులు, మన బంధువులు, రక్త సంబంధులు కానీ ఎవరికైనా ఏ బలహీనత కలిగినా మన హృదయంలో ఎంతో ఆవేదన కలిగి ఉంటాం. ఎందుకంటే తోటి సహోదరులైనా కావచ్చు, లేదా బిడలైనా కావచ్చు, భార్య అయినా భర్త అయినా ఎవరైనా కుటుంబ వ్యవస్థలో ఏ ఒక్కరికి బాగోపోయినా లేదా బలహీనత కలిగినా చాలా వేదన పడి ఉంటాం. ఇక్కడ సందర్భం వచ్చిన భాగం మనం చూస్తే ఒక తండ్రి తన కుమారుని విషయమై ఎంతగానో వేదన పడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ కుమారునికి దయ్యం పట్టింది. ఆ దయ్యం వలన ఆ కుమారుని ఆ దయ్యము పడదొరుస్తున్నది. చూడండి, వాక్యం చూస్తున్నాం. వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచు మూర్ఛలను, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేని అంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి. ఆ శిష్యులు మనం గమనిస్తే వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే వారిలో పరిపూర్ణత లేదు. ప్రభువుని వెంబడిస్తున్నారు కానీ వారిని ఆ పరిపూర్ణమైన విశ్వాసులు బలపడలేకపోతున్నారు. ఆ విషయాన్ని దేవుడు మరలా జ్ఞాపం చేస్తుంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే తండ్రి ఆవేదన గుర్తెరిగిన ప్రభు అడుగుతున్నాడు. చూడండి, వారిని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే వాక్య భాగం చూసినట్టు, అప్పుడు 21వ వచనంలో, అప్పుడు ఆయన
ఇది వీనికి సంభవించి అంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి అంటే చిన్నతనం నుండి కూడా ఇదే బలహీనతతో ఆ కుమారుడు బాధపడుతున్నాడు. ఆ దయ్యం పడుతుంది, పడగొడుతుంది, మూర్ఛిల్లుతున్నాడు, కారుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. కాబట్టి తండ్రికి నెమ్మది లేదు, కుమారునికి ఆరోగ్యం లేదు. ఈ విషయాన్ని బట్టి తండ్రి దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గరికి తన కుమారుని తండ్రి తీసుకురావడం జరుగుతుంది. 22 వచనం చూసినట్లయితే, అది వాడిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను. నాశనం చేయడం అంటే తన ప్రాణాన్ని తీయాలని నీళ్లలో పడద్రోస్తుంది, అగ్నిలో పడద్రోస్తుంది అని చెప్పి ప్రభు దగ్గర అతడు విన్నవించుకున్నాడు. ప్రభులారా, యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి యొక్క ఆవేదన గుర్తిరిగి అడుగుతున్నాడు. ఇతనికి సంభవించింది ఎంతకాలం అవుతుంది, ఇతనికి ఈ వ్యాధి సంభవించని అడిగినప్పుడు బాల్యము నుండి అంటున్నాడు. అంటే చిన్నతనం నుండి కూడా తండ్రికి మనశ్శాంతి లేదు. బిడ్డ విషయమై కన్నీరు కారుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. మరి ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత నిజంగా ప్రభు వారు చెప్పిన మాట మనం చూస్తే 23 వచనంలో, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము నేను అడుగుతున్నాడు. అయ్యా, కనికరపడి మాకు సహాయం చేయి, మాకు నెమ్మది కలిగించే, అది నీ వల్లనే సాధ్యమని ఆలోచనతో నీ దగ్గరకు వచ్చామని చెప్తున్నాడు. చూడండి, ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూడండి, వాక్య భాగంలో మనకు బోధిస్తుందని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ప్రభు అన్న మాటకు వెంటనే అతడు ప్రభు యొక్క మాటకు మరొకసారి సమాధానం చెబుతున్నాడు. అయ్యా, మీరు ఎప్పుడైతే నమ్మమంటున్నారో, నమ్ముటనే వలైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నావు కదా, నాకు అపనమ్మకం లేకుండా చేయమని మరలా ప్రభువుని అడుగుట మనం చూస్తున్నాం. జనులు గుంపు కూడి అతని వద్దకు పరిగెత్తుడు చూచి, మోగవైన చెమిట దయ్యమా, వాడిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గర్దించాను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవలాడించి వదిలిపోయాను. చూడండి, ప్రభువు సెలవిచ్చిన మాట. ఆ మోగ దయ్యాన్ని గద్దించాడు ప్రభు. మోగవైన చెమిటి దయ్యమా అంటున్నాడు. అంటే ఆ దయ్యముకు మోగతనం, చిమిటితనం కూడా ఉంది. అందుకని ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆ దయ్యము అతని నుండి విడిపోయింది. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాడి వల్ల ఉన్నాడు కనుక అనేకులు వాడు చనిపోయారు అనిరి మరలా అక్కడ అపనమ్మకాన్ని కలిగిస్తుంటున్నారు ప్రజలు. యేసయ్య బాగు చేశాడు, ఎంతో ఆనందం అని చెప్పి ప్రజలు తలంచట్లేదు. ఎప్పుడైతే మూర్ఛల్లి పడిపోయాడో, చచ్చిన వాళ్ళు పడిపోయాడని వారు ఆలోచన చేసి, ఇంకేముంది, ఈ కుమారుడు చచ్చిపోయాడని చెప్పి మరలా అపనమ్మకాన్ని కలిగిస్తుంటున్నారు. ప్రభువులారా, ఈ వచ్చిన భాగాల్లో ఆ యొక్క అభిమానిక తండ్రి చెప్పిన మాట, అయ్యా, నాకు నమ్మకం కలిగించు, అపనమ్మకం లేకుండా నన్ను స్థిరపరచమని ప్రభు దగ్గర వేడుకున్నాడు. చూడండి, అతడు అంతటా అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఇక్కడ ప్రజల యొక్క హృదయంలో ఉండే ఆలోచన ఏంటి? మోగదయ్యం పట్టింది, వదిలిపోయింది, ఇంకేముంది, చచ్చిపోయాడని చెప్పి మరలా ప్రజలు ఆందోళన కలిగిస్తున్నారు. ప్రభు వారు వెంటనే ఆ కుమారుని చేయి పట్టుకుని లేవనెత్తగా వాడు నిలబడను. అంతటా ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత, జరిగిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు ఇంట్లో ఉన్నమాట. ఇంట్లో అనగా వారు వెళుతున్న స్థలములో ప్రభు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడుగుతున్న మాట ఏంటయ్యా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే మేని ఏకాంతముగా ప్రభుని అడిగితే, అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే భావాన్ని మనం క్రింద భాగంలో చూసినట్లయితే 2వ వచనంలో చక్కగా వ్రాయబడుతుంది. ఎందుకంటే ప్రభు సెలవిచ్చిన మాట, ప్రాచీన ప్రతుల్లో రాయబడిన మాట ఏంటంటే ఉపవాసం వలనని. అంటే ప్రార్థన అంటే ప్రభు ఉద్దేశం, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు అని చెప్పి అక్కడ రుజువు చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగాల్లో కొద్ది సమయం మనము ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నమ్ముతున్నానయ్యా, నమ్ముటనే వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి, తండ్రి అయ్యా, నాకు అపనమ్మకం లేకుండా నమ్మకాన్ని పుట్టించు, నా హృదయాన్ని స్థిరపరచు. నమ్మకం
మన దేని లోకంలో చాలా మంది జీవితాల్లో చాలా విషయాలు లోక సంబంధమైన వాటి మీదే నమ్మకూస్తారు. చరిత్ర ఆధారంగా మనం చూస్తే చాలా మంది వారిని గురించి ప్రభు సెలవిచ్చారు. వారి జీవితాల్లో నెమ్మది లేని స్థితిలో ఉండి అపనమ్మకంతో జీవిస్తూ శోధనలు పడిపోవడం అనేది మనకు తెలియచేయబడుతుంది. వాక్య భాగం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, దయచేసి వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు సెలవిస్తున్న మాట, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారము చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అంటే ఈ లోకంలో చాలా మంది మనుషులను ఆధారం చేసుకుంటుంటారు, మనుషులపై నమ్మకం కలిగి ఉంటారు, మనుషులే ఆధారమని, మనుషులే సహాయమని అని వారి జీవితాల్లో లోక సంబంధమైన మనుషుల దగ్గరకు చేరుతుంటారు. యేసు ప్రభు వారు నిజంగా ఆ విషయాన్ని మనకు బోధిస్తుంటున్నాడు. 118వ కీర్తన వాక్యం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్య భాగం మనకు తేటతెల్లముగా తెలియచేయబడుతుంది. ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో ఇదే ఆధారం చేసుకుంటున్నారు. మనుషుల యొక్క ఆధారం, మనుషుల యొక్క నమ్మకం, మనుషులు ఆధారం చేసుకుని నడుస్తుంటున్నారు. ఈ రోజున మరి మనము ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం? లోక సంబంధంగా మనుషుల మీదే ఆధారపడి దేవుని విసర్జించి జీవిస్తున్నామా? ఒకవేళ దేవుని పరిపూర్ణంగా నమ్మకముతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఆయన తట్టు మనం చూస్తూ ఆయనను గురి కలిగి జీవిస్తున్నామా అనేది వ్యక్తిగతంగా మీ జీవితంలో, మన జీవితంలో ప్రభు కోరుకుంటున్నాడు. రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులు అనగా అధికారులు. సో కొంతమంది అధికారులు నమ్ముకుంటుంటారు, కొంతమంది మనుషులు నమ్ముకుంటుంటారు, కొంతమంది వ్యక్తిగతంగా వారి హృదయం దేవుని నుండి దూరం అయిపోతూ లోకాన్ని నమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినాన మనకు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, మనుషులు నమ్ముకోకూడదు, మనుషులను రాజులను కూడా నమ్ముకోకూడదు అంటున్నాడు. కొందరు ధనము నమ్ముకుంటారు. ధనం లోకంలో జీవనయాత్రలో ధనం అవసరమే, కానీ ప్రభు కంటే అది గొప్పది కాదు. దేవుడే మనకు నమ్మకం కలిగిస్తే, దేవుడిపై నమ్మకం కలిగి ఉంటే దేవుడు మనకు ధనాన్ని సమకూరుస్తుంటాడు. సామెత గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంది. సామెత గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును ఆధారం చేసుకొని బ్రతుకుతాము, నాకు ధనం ఉంది, నాకేం భయం లేదని జీవితంలో రివ్యూగా వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ధనం శాశ్వతం కాదు. ఏమవుతుందంటే ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, మరి గెహాజీ దేవుని యొక్క సన్నిధిలో సాక్షాత్తుగా జీవించేవాడు, ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త అతన్ని ధైర్యపరుస్తూ విశ్వాసం బలపరుస్తున్నాడు. ఆయనను నయమాను తీసుకొచ్చిన ధనాన్ని చూచి ఆశించాడు. వెండి బంగారాలు తీసుకుని సంతోషపడాలనుకుంటున్నాడు. ఈ లోక జీవిత యాత్రలో నేను ముందుకు సాగాలంటే ఈ నయమాను తీసుకొచ్చిన ధనం చాలా మంచిదని చెప్పి తలంచాడు. కానీ అక్కడ దైవభక్తుడు అంటున్నాడు, వెండి బంగారాలు మాకేం వద్దని చెప్పి పంపించేస్తాడు. కానీ ఇతడు ఆ ధనాన్ని చూసి, బంగారాన్ని చూసి ఆశపడి అరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఇప్పుడే కొంతమంది శిష్యులు వచ్చారు, వారు మరి దైవజనుల దగ్గరికి వచ్చారు కాబట్టి వారికి సహాయం చేయడానికి నన్ను పంపించారని చెప్పి అబద్ధం చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే తన హృదయంలో అలాంటి ఆలోచన కలిగింది. ఎందుకని? ధనంపై ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, దైవగ్రంథం చూస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము వాక్య భాగాన్ని గమనించుదాం. 20వ వచనం చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహాజీ సిరియావాడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవితం తోడు నేను పరిగెత్తుకొని పోయి
అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందనని అనుకొని నయమానును కలుసుకున్నటకై పోవచ్చుండగా, నయమాను తన వెంబడి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమని అడిగాను. అతడు క్షేమని చెప్పి, నా యజమానుడు నా చేత వర్ధమానం పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగల వెండియు 2 దుస్తులను బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అని. చూడండి, దైవజనుడేమో నయమాను యొక్క ధనాన్ని ఆశించలేదు, ఆ వెండి బంగారాలు ఆశించలేదు. అతడు కేవలం శిష్యులు నా దగ్గరకు వచ్చారు, వారికి సహాయం చేయమని అబద్ధం చెప్పి ఈ గెహాజీ ఏమడుగుతున్నాడంటే, అయ్యా 2 మణుగల వెండి 2 దుస్తులు బట్టలను దయచేయమని నా యొక్క యజమానుడు పంపాడని మాట్లాడుతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు సాతానుడు మనలను లోకాశలకు నడిపిస్తూ ఉంటాడు. గెహాజీ ఎంత విశ్వాసం ఎదగాలనుకున్నాడో అంతగా పతనమైపోవడానికి కారణం ఏంటంటే, నయమాను దగ్గర తీసుకున్న ఆ వెండి బంగారాలను బట్టి, ఆ వెండి 2 మణుగల వెండి 2 దుస్తులు బట్టలు అని చెప్పి వ్రాయబడుతుంది. ఇది తన హృదయానికి పాపాన్ని తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ విషయాన్ని మరలా దైవజనుడు అడుగుతున్నాడు. చూడండి, వాక్యం చూస్తే 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కృష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంత్యుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. చూడండి, వచ్చిన భాగంలో కేవలం తన హృదయంలో ఉండే కోరిక పాపానికి దారి తీసింది, అబద్ధం చెప్పడానికి దారి తీసింది. ధనాపేక్ష పరుడై ధనం నమ్ముకొని బ్రతుకుదామనుకున్న ఈ గెహాజీ చివరకు తనకును తన కుటుంబ సంతతికి కుష్టు వ్యాధి తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ధనం నమ్ముకుని వాడు పాడైపోతాడు. రెండవదిగా చూస్తే పొలాన్ని నమ్ముకుంటారు, ఆస్తి సంపద ఇవి చాలా మంచిది, నాకు అవసరమని చెప్పి తలస్తుంటారు. ఆ సంపద కానీ ఆ ఆస్తి కానీ దేవుని సన్నిధిలో నిలవు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకంలో మనిషి ప్రభువు నమ్ముకొని జీవిస్తే అతడు చిగురాకు వలె, నీతిమంతుడు చిగురాకు వలె వర్ధిల్లుతాడని ప్రభు సెలవిస్తున్నాడు. లోకాసువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక ధనవంతుడు, ఒక మనుష్యుడు అని రాయబడుతుంది. అతడు విస్తారమైన పొలం కలిగిన వాడుగా ఉన్నాడు. పొలం కలిగి ఆ సంవత్సరం అంటున్నాడు, నా పంట చాలా విస్తారంగా పండింది. చూడండి, వాక్యం చూద్దాం. లోకాసువార్త 12:16 వచనం. ప్రభువు చెప్పిన ఈ ఉపమానం మనం గమనించినట్లయితే 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాల విస్తారముగా ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందునని అనుకున్నాను. అంటే ప్రభు సెలవిచ్చిన ఉపమానంలో ఒక ధనవంతునికి హృదయం, నాకు విస్తారంగా ధనము, విస్తారముగా పొలాలు ఉన్నాయి, విస్తారంగా పంట పండింది, ఇక నాకేం కొదువా? ఆ విస్తారమైన పంట సమకూర్చుకోవాలంటే నేను కట్టిన కొట్లు మరలా విప్పేసి మరలా పెద్ద పెద్ద కొట్లు కట్టుకోవాలి, నా ధాన్యాన్ని సమకూర్చుకోవాలి అనుకుంటున్నాడు. అంతేకాదు, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పి తన మనసులో అనుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనే అవ్వమని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండనని చెప్పాను. కాబట్టి ఆ ధనవంతుడు ఆ అనుకున్న ఆలోచన నెరవేర్చబడలేదు. అది దేవుని దృష్టిలో హేయమైనది. సంపద గూర్చి, భూపొలాల గూర్చి, పంటల గూర్చి ఆలోచించేసి దేవుని విసర్జించడం వలన, వెర్రివాడా, నువ్వు చేసే ఆలోచన వ్యర్థము,
ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, ఏంటి ప్రయోజనం అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్య భాగంలో 2 సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంకా ఆలోచన ఉంది, ఏం చిత్తం మీద మరోసారి మాట్లాడదాం దేవుని వాక్యాన్ని. ఈ రోజున చెప్పబడిన మాటల్లో మనుషులు నమ్ముకుని వాడు పాడైపోతాడు, దేవుని నమ్ముకుని వాడు ఆశీర్వాదకరమైన జీవితం జీవించాడు. ఎందుకంటే నీటి కాలం ఎవరు నాటబడిన మొక్క ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉండునని వాక్య భాగం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ రోజున మన హృదయం లోకం వైపు, లోకంలో నమ్ముకుంటున్నామా, లోక సంబంధంగా సంపదను నమ్ముకుంటున్నామా, లోక సంబంధంగా ధనాన్ని నమ్ముకుంటున్నామా? ధనము శాశ్వతం కాదు, దేవుని వాక్యము శాశ్వతము. కాబట్టి దేవుని నమ్ముకొని పరిపూర్ణతలను సాగిపోదాం. దేవుని నమ్ముకుని వాడు ధనవంతుడు, దేవుని నమ్ముకుని వాడు బలవంతుడు, దేవుని నమ్ముకుని వాడు సంపద కలిగిన వాడు, ఆశీర్వరుడు, ఆశీర్వాదకరమైన కారకుడుగా జీవిస్తాడు. ఈరోజు మన హృదయం కూడా ఆ రీతిగా ప్రభువుని నమ్ముకొని విశ్వాసం సాగిపోదాం. దేవుడిచ్చిన మాటలు మన కొరకు దీవించునుగా. ఆమె చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా, నమ్ముకున్నవాడు, దేవా నిన్ను నమ్ముకున్నవాడు ధన్యుడని మీ వాక్యం బోధిస్తుంది. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు సెలవిచ్చావు కనుక ఈ రోజున మేము లోక సంబంధంగా ఉండే సంపదలను గురించి కానీ, ధర్మం గురించి కానీ, మనుషుని గురించి కానీ నమ్ముకోకుండా మిమ్మల్ని నమ్ముకొని మీపై ఆనుకొని జీవించి నీలో పరిపూర్ణంగా సాయపడవు సహాయం చేయండి. ఇదిగో తన కుమారుడు బలహీనత పడినప్పుడు, దయ్యం చేత బాధపడుతున్నప్పుడు తండ్రి మీ దగ్గరకు వచ్చి అయా నా కుమారు స్థితి అది చెప్పినప్పుడు మీరు సెలవిచ్చిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నట్లయితే నీ కుమారుడు స్వస్థపరచబడతాడని చెప్పారు. ఆ రీతిగా అతను స్వస్థపరిచాడు. అతను అంటున్నాడు, అయ్యా నాలో అపనమ్మకం లేకుండా నన్ను సిద్ధపరచబడు ప్రభు అంటున్నాడు. తండ్రి కొన్న మంచి విశ్వాసం ఏదైనా మేము కూడా ప్రభు అట్టి విశ్వాసం కలిగి అపనమ్మకము లేకుండా లోక సంబంధం వాటిని ఏది నమ్ముకోకుండా మిమ్మల్ని నమ్ముకొని జీవించే హృదయం మా అందరికి దయచేయమని, రక్షణ వార్త టీవీ ప్రేక్షకులందరినీ దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.